సార్ చెప్పండి, ఏదైతే తిరుపతి రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది, ఏదైతే ఈ గవర్నమెంట్లోనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సంస్థ అయిన హెరిటేజ్ నుంచి నెయ్యి పంపిస్తాను, కల్తీ నెయ్యి పంపిస్తా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? అసలు నిజంగానే హెరిటేజ్ నుంచి నెయ్యి టీటీడీకి సప్లై అవుతుందా? అసలు హెరిటేజ్ అనేది ఇంతవరకు నెయ్యి ఏ దేవాలయం కూడా సప్లై చేయలేదండి. దానికి ఎప్పుడు కూడా హెరిటేజ్ పుడిచిన కానీ లేదు. అసెంబ్లీ చర్చిద్దామంటే వాళ్ళు వినరు. సాక్షిలో ఇచ్చినదే మాకు బైబిళ్ళు, భగవద్గీత, ఖురాన్ అనే విధంగా మాట్లాడుతున్నారు. నిన్న కూడా అనితం గారు చెప్పారు, అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు చెప్పారు, బొత్స సత్యనారాయణ గారికి ఇదే సబ్జెక్టు అసెంబ్లీలో మాట్లాడుతూ లోకేష్ గారు సమాధానం చెప్పారు. హెరిటేజ్ మీద బొత్స సత్యనారాయణ గారికి నోటీస్ కూడా ఇచ్చారు, దానికి సమాధానం లేదు. కానీ దాని గురించి సాక్షిలో వచ్చిన గురించి మాట్లాడతారు. నెయ్యి గురించి హెరిటేజ్కి ఎటువంటి సంబంధం లేదండి. ఉట్టి ఫేక్ న్యూస్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ కల్తీ నెయ్యి అనేది సిబిసిఐడి కానీ, ఏసీబీ కానీ, అన్ని కోర్టు కానీ, అంతా ల్యాబ్ రిపోర్ట్లు కానీ అన్ని రిపోర్ట్లు వచ్చేసినాయి. కల్తీ అనేది ఉంది. కెమికల్ పామ్ ఆయిల్స్, కెమికల్ ఆయిల్స్తో మిక్స్డ్ అయింది అని చెప్పి పబ్లిక్గా వచ్చి రిపోర్ట్స్ ఉన్నాయి. రిపోర్ట్స్ అబద్ధం కాకూడదండి. ప్రతి రిపోర్ట్లో క్లారిటీగా ఉంది. ఇప్పుడు కల్తీ అనేది వైవి సుబ్బారెడ్డి నోటితో ఆయన చెప్పాడు, కెమికల్ ఆయిల్ కలిసి ఉండొచ్చు, పామ్ ఆయిల్స్ మిక్స్ ఇచ్చి ఉండొచ్చు అని. మరి అయి ఉండొచ్చు అంటే అయింది కదా, ఆయన చెప్పాడు కదా. దాని గురించి వాళ్ళు సమాధానం చెప్పరు. దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళు కలిసి ఇక్కడ పదే పదే చెబుతుంది, అసలు నెయ్యి లేని దాంట్లో నెయ్యి వీళ్ళు సప్లై చేశారు, వాళ్ళు సప్లై చేశారు. అసలు సప్లై చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకుంటా ఉంటే వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు అంటారు? ఇప్పుడు వీళ్ళకి దేవుడు అంటే గౌరవం లేదండి. గత పాలకులకి, గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి దేవుడు అంటే గౌరవం లేదు, భక్తి లేదు, భయం లేదు. ఏ రోజు కూడా తిరుపతి దేవస్థానం పోతే పట్టు వస్త్రాలు సమర్పించిన భార్యాభర్తలు కూడా గతంలో సీఎం మాజీ సీఎం పోయింది దాఖలాలు లేవు. కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి మతం పుచ్చుకొని చైర్మన్లు చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఏ రోజు కూడా పబ్లిక్గా న్యూస్ ఛానల్ చూశారు, దర్శనం టికెట్ 300 అయితే 2000 చేయండి, సుప్రభాత్ ఇంత అయితే అంత చేయండి, ఇంత చేయండి అని 2000 అని చెప్పి ఆయన పబ్లిక్గా మాట్లాడిన వీడియోలు సాక్షాత్ వచ్చినాయి, పబ్లిక్ వచ్చినాయి, మీకు కూడా తెలుసు. అలాంటి వ్యత్యాసం గల మనుషులు, కొటూరమైన మనసత్వం గల మనుషులు వాళ్ళు. ఏ కాడికి దొంగ దొంగ అని మాట్లాడుతుంటారు. వాళ్ళు ఈ విధంగా చెప్పే గత 5 సంవత్సరాలు ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలను నమ్మించి ప్రభుత్వ పరిపాలన చేసి అంత రాష్ట్రం అంతా అల్లకోలం చేసి, పరిశ్రమలు రాక రోడ్లు పాడు చేసి, ఉద్యోగ వ్యవస్థ లేకుండా నాన్ ఎంప్లాయ్మెంట్ చేసేసి రాష్ట్రాన్ని దోచుకొని సర్వనాశనం చేశారు. అంటే గతంలో కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండగా తిరుపతి యొక్క ఏదైతే బంగారం ఉందో దాన్ని తనఖా పెట్టి డీబీటీల కింద పంచిన దాఖలాలు ఉన్నాయి. కనీసం బ్రాహ్మణులకు ఏం చేశారంటారు? బ్రాహ్మణులకి వాళ్ళ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో ఏమీ చేయలేదండి. బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా నిర్వీర్యం చేశారు వాళ్ళు. గత చంద్రబాబు గారు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో 14-19లో 16-17లో ఏర్పడింది కార్పొరేషన్. వచ్చిన టైంలో ప్రప్రథమంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో 3 ఎకరాల స్థలం గొల్లపూడిలో ఇచ్చి బ్రాహ్మణ కార్పొరేషన్ భవనం నిర్మించింది తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఎండోమెంట్ కమిషనర్ ఆఫీసు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఆఫీసు ఉంది, దాంట్లోనే ఉంది. దాంట్లో ప్రతి విభాగాలు దాంట్లో నడిచింది కార్యక్రమం. దాంట్లో తొలినాళ్ళలోనే బ్రాహ్మణ కార్పొరేషన్లో 2 చైర్మన్లు మారారండి. ఫస్ట్ 2016-2020లో 19 వరకు 2 చైర్మన్లు కూడా చక్కగా వాళ్ళ యొక్క విధి విధానాలు ఎటువంటి లోటు లేకుండా డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం, వాళ్ళకి చేయటం, ప్రతి పేద బ్రాహ్మణుడికి ఆదుకోవడం జరిగింది. నాడు 2019 వరకు కూడా మా ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో షిఫ్ట్ జైలు 30 పంచామండి. దాంట్లో వైసీపీ సంబంధించిన వాళ్ళు కూడా బందర్లో ఉన్న వ్యక్తులు కూడా 2 కార్లు ఇచ్చాం, 1 కారు ఇచ్చాం. మరి మేము ఆ రోజు పార్టీలు కులంలో పుట్టాడు, నిరుపేద, ఇతను డ్రైవరు తిరుగుతాడు, ఇతను ఆటో తోలుకుంటున్నాడు, వాళ్ళకి రావాలా. విదేశీ విద్యకి ఇచ్చాం 10 లక్షల రూపాయల దాకా, విదేశీ విద్యకి 10 మంది దాకా ఇచ్చాం. కళ్యాణ వస్తు ఇచ్చాం 75,000 రూపాయలు. ఈరోజు ఆ పథకాలు లేవు. వీళ్ళు ఏదైనా మసిమూసి మారడికాయ చేసి నిన్న జ్వాలాపుర శ్రీకాంత్ ఏదేదో మాట్లాడుతున్నాడు. మట్టి ఖర్చులు 10,000 ఇచ్చేవాళ్ళు అంతకుముందు మా టీడీపీ గవర్నమెంట్లో. వీళ్ళు వచ్చినాక తీసేశారు. వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళకి అర్థంగా కొన్నాళ్ళు నుంచి తర్వాత తీసేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మన జీవో రావాలా. ఆ జీవోని ఈనాడు చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ గారు ఆ జీవోని పంపించారు. మరి ఇప్పుడు ఆయన బుచ్చిరామ్ ప్రసాద్ గారిని తిడతా ఉన్నాడుగా, ఆయన ఎవరైతే జ్వాలా శ్రీకాంత్ ఉన్నాడో ఆయన తిడతా ఉన్నాడు. జ్వాలాపుర శ్రీకాంత్ గారికి ఆఫ్ నాలెడ్జ్ అండి. ఆయనకి నోరు ఏది మాట్లాడతారో ఆయన తెలీదు. జ్వాలాపూర్ శ్రీకాంత్ ఇదే తెలుగుదేశం పార్టీలో డిఎల్ఓగా చేశాడు. ఆయన స్థాయి అది. ఆయన డిఎల్ఓగా చేసి
డిఏలుగా ఇదే తెలుగుదేశం పార్టీలో మా మాజీ చైర్మన్ల స్థానంలో ఆయన జీతాలు తీసుకొని బతికి బ్రాహ్మణుల సహాయం చేసినట్టు ఉన్నాడు. తర్వాత గవర్నమెంట్ మారంగంలో జంప్ అయ్యి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఆయన ఏ లాబింగ్ చేసుకున్నాడో ఏం చేసుకున్నాడో ఆయన దేవాదాయ ధర్మ సలహాదారుడిగా ఆయనకి అవకాశం వచ్చింది. అది కూడా అతను అర్హుడు కాదని చెప్పి కోర్టుకి వెళ్ళారు. కోర్టు కొన్నాళ్ళు ఆగింది, తర్వాత ఇచ్చారు. అతనికి దేవాలయ బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి మాడే అర్హత లేదు, దేవాలయ గురించి మాడే అర్హత లేదు. సలహాదారుడు ఉండి కూడా ఆనాడు ఈయన హయాంలో ఎన్నో దేవాలయాలు కొల్లగొడటం జరిగింది. విగ్రహాలు పగలగొట్టిన పరిస్థితి. అదే సార్, చర్యలు ఆ రోజు ఎందుకు మాట్లాడకపోయాడంటారు ఆయన? ఆనాడు మేము మాట్లాడటానికి రాలేకపోయాం, వాళ్ళైనా మాట్లాడాలా. తోటి బ్రాహ్మడుగా మా చైర్మన్ గారి మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు ఈయన. మా స్థాయి ఏంది, మీ స్థాయి లోకేష్ గారు చెప్తారా, చంద్రబాబు గారు చెప్తారా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తారా, లేకపోతే మీ బుచ్చిరామసా గారు చెప్తారా అంటున్నాడు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఇతను జ్వాలాపూర్ శ్రీకాంత్. నీ స్థాయి ఏంది? నీకు వార్డు స్థాయిలు మాడటమే ఎక్కువ. మేము మాడతా అంటున్నాం, ధైర్యంగా రా డిబేట్కి. మేము ఆనాడు ధర్నాలు చేస్తే కేసులు అండి, భయంకరమైన కేసులు, లాఠీ ఛార్జీలు. ఆనాడు విజయనగరం జిల్లాలో గజపతి గారు రాజుగారి స్థానంలో రాములవారి శిరస్సును ఖండించారు. చంద్రబాబు గారు వెళ్ళారు, కొండెక్కి వెళ్ళారు, ఆయన దర్శనం చూపించలా, మరి అడుగు శిరస్సును ఖండించారు. అంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకెళ్ళిపోయారంటారు? గవర్నమెంట్లో ఉండగా ఎందుకు చర్యలు తీసుకెళ్ళిపోయారంటారు? ఇది దొంగ కదా, జ్వాలాపూర్ శ్రీకాంత్ అనేది మూతులు నాకే వ్యక్తి కదా, సిగ్గులేని క్యాండిడేట్ కదా, సిగ్గులేని వ్యక్తి కదా. ఇతరందరూ వాళ్ళు ముడ్లు మొహాలు కడుగుతాడు కదా. లెగిస్తే వాళ్ళందరూ వైసీపీ నాయకులు మొహాలు పళ్ళు తోవే చేతగా యాప్పలు తీసుకొని పళ్ళు తోవి పొద్దున్నే బ్రష్ చేసి మొహం కడిగి బొట్టు పెట్టి వాళ్ళ స్నానాలు చేయించి పోయే వ్యక్తి కదా ఈయన జ్వాలాపూర్ శ్రీకాంత్. అందుకని ఆయన మాట్లాడాల. మరి ఈరోజు ఏదైతే చూస్తూ ఉంటే బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? మీ బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు ఏ రకంగా సమకూర్చిందని ఈ గవర్నమెంట్ అనుకుంటున్నారు? చాలా చక్కగా ఎవరికి ఏ కార్పొరేషన్కి ఇవ్వాలో మా ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ కదండి, గతంలో అన్ని కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి. ఏ కార్పొరేషన్ కూడా కరెక్ట్గా లేవు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి వచ్చినాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు అందరినీ సమన్వయం కూర్చొని ఎవరికి ఎంత కావాలో ఏందని కూర్చొని ఒక ప్రణాళికబద్ధంగా చక్కగా చైర్మన్లు పిలుచుకొని చైర్మన్లు వాళ్ళ స్వేచ్ఛనిచ్చారు. కార్పొరేషన్ చైర్మన్లకి స్వేచ్ఛనిచ్చారు. మీకు ఏం కావాలో అడగండి, పని చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, పని చేయండి అని చైర్మన్లకి ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు 323 కోట్లు బడ్జెట్లో మాకు బీసీ వెల్ఫేర్ నుంచి మాకు బ్రాహ్మణ కార్పొరేషన్కి వచ్చింది. ఈయన ఇంజాగా జ్వాలాపూర్ శ్రీకాంత్ గారు మన మీడియాలో అంటున్నారు సబ్సిడీలోనే అని. 23 కోట్లు సబ్సిడీల కింద రేపు 10 రోజుల్లో జీవో రాకపోతుంది. ఆ జీవో వస్తే 2 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే 1 లక్ష రూపాయలు సబ్సిడీ వస్తుంది. 2 లక్షల వరకే లోను. 2 లక్షల రూపాయలు అతను టీ కొట్టే పెట్టుకుంటాడా, లేకపోతే కొబ్బరికాయలు కొట్టి పెట్టుకుంటాడా, పూజ మిడిల్లో ఉన్న చిన్న తరహా కుటుంబాలు ఉంటాయి, 10,000 20,000 సంపాదించుకునే చిన్న కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల కోసం 2 లక్షల రూపాయలు లోన్ వేసుకుంటే 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి 1 లక్ష రూపాయలు లోన్. తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమిలో బ్రాహ్మణ కార్మికులు తిరుగులేదండి. చైర్మన్ గారు మా బుచ్చిరామప్రసాద్ గారు చక్కగా మీటింగ్లు పెట్టుకొని డైరెక్టర్లతో కోఆర్డినేట్ చేసుకొని డైరెక్టర్లు చైర్మన్ గారు చక్కగా ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్తారు. ఇంకా బ్రాహ్మణ కార్యక్రమం ద్వారా ఏమేం చేయాలనుకుంటారో అవన్నీ బ్రాహ్మణ కార్యక్రమం మా డైరెక్టర్లు చైర్మన్ అందరూ కూర్చొని ప్రతి నెల 2 సార్లు ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ప్రణాళికబద్ధంగా మా డైరెక్టర్లు అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. అన్ని జిల్లాలు కూడా వాళ్ళ సమస్యలు కూర్చొని మాట్లాడుకొని మా చైర్మన్ గారు దాని గురించి విశ్లేషించుకొని ఏ విధంగా వెళ్ళాలా ముందుగానే వాళ్ళు ప్రణాళిక చేసుకొని అది ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం దాన్ని అమలు చేసుకునే విధంగా మా చైర్మన్ గారు పోరాడతారు. అంటే ఇక్కడ మరి ఏదైతే గతంలో జరిగిన ఏదైతే దాడులు ఉన్నాయో దానికి సంబంధించిన చర్యలు తీసుకోలేదు కదా, ఇప్పుడు దాని మీద ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఏమైనా ఉందా? మీరు దాడులు తీసుకునేదానికి కేసులు పెట్టుకుండా పోతే ఏం మిగిలిన మా చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిలో న్యాయపరంగా జరగాలి. ఎన్డీఏ కూటమిలో ఏం జరుగుతుందంటే వాళ్ళ కక్ష సాధింపులు మనకొద్దు, మనం ప్రజాపాలన చేద్దాం. కేసులు పెట్టాలంటే 2023-22లో బ్రాహ్మణ కార్పొరేషన్ దగ్గర బ్రాహ్మణులకి ఏమి జరగదని బ్రాహ్మణ కార్పొరేషన్ దగ్గర గొల్లపూడి దగ్గర ధర్నా చేస్తుంటే దుర్మార్గంగా కొట్టించిన రోజున ఈ జ్వాలాపూర్ శ్రీకాంత్ మాట్లాడాల. ఎందుకు మా బ్రాహ్మణులు కొట్టారు అడుగుతున్నారు, దాని సమాధానం మేము చెబుతాము, మేము తెచ్చాము అంత ఇచ్చాము సమాధానం చెప్పచ్చుగా మీరు ధైర్యంగా. ఆ రోజు ధైర్యంగా సమాధానం చెప్పకుండా కొట్టి వాళ్ళని లారీలో వేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీరు తప్పు చేయనప్పుడు వాళ్ళని కొట్టాల్సిన పని ఉంది. ఆనాడు తోటి బ్రాహ్మణులు మీకు కనపడలేదా? ఇంకా అంటున్నాడు దున్న పాలిచ్చే గోవును వదిలేసి ఉచ్చబోసి దున్న తెచ్చుకున్నారని. మీరు ఉచ్చబోసే దున్నలు మీరు మీ దున్నలన్నా వ్యవసాయం చేసి బతుకుతాయి, ఒక రైతుని కాపాడుతాయి, ఎద్దులు కాపాడుతాయి. మీరు అది కూడా చేయలే. రాష్ట్రాన్ని
అధోగతి చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కామధేను లాంటిది, కల్పవృక్షం లాంటిది. పేదవాడికి ఎంత చేయాలో అంత పార్టీ పుట్టిందే కూటు గుడ్డ పేదవాడిని ఆదుకోవడం కోసం పుట్టింది. అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు మీలాంటి వ్యక్తులను బలవంతంగా తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారంట కదా ఈ గవర్నమెంట్. అంత అవసరము గవర్నమెంట్కి లేదు, అంత అవసరం పార్టీకి కూడా లేదు. మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మిషనరీ, ఒక విజన్ మిషనర్. ఈ 83 నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళారు, వస్తూ ఉంటారు, పోతున్నారు. మా చంద్రబాబు గారు తయారు చేస్తూ ఉంటారు, కొత్త నాయకులు తయారు చేస్తూనే ఉంటారు. అది ఒక ఫ్యాక్టరీ యంత్రం. ఈ కర్మాగారంలో ఐరన్ పోతూ ఉంటే బయటికి లోడ్లు పోయి కొత్త ఐరన్ తయారైనట్టుగా ఇప్పుడు యువకులు తయారవుతున్నారు. ఆనాడు సీనియర్లు ఉన్నారు, యువకులు తయారవుతున్నారు. యువ రక్తంతో ముందుకెళ్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలతో ఉన్నారు. పేదలకు పని చేయాలా, రోడ్లు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కానీ ఆ ఏరియాలో అరకులో ఎవరిని అడిగితే పేదలు ఎమ్మడి పవన్ కళ్యాణ్ స్పందించి వాళ్ళకి ఎమ్మడి పని చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ కమిట్మెంటు ఆ విధంగా పనిచేసి ఫండ్స్ ఎమ్మడి రిలీజ్ చేసి పేదవాడికి సహకరించాలా. కూటమి కలిసి ప్రయాణం చేస్తుంది. రేపు రాబోయే ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి మేలు జరుగుద్ది. ఈరోజు రోడ్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఆనాడు మీరు మీడియా పూర్వకంగా మీరు మా దగ్గర రావాలంటే కనీసం మీరు బయలుదేరి పని గంట పట్టేది, గుంతలమయం. ఈరోజు రోడ్లు, మౌలిక వసతులు, పరిశ్రమలు వస్తున్నాయి. అమరావతి ఫాస్ట్ జరుగుతుంది, పోలవరం స్పీడ్ నడుస్తుంది. 5 సంవత్సరాల పోలవరం వాళ్ళు ఎంత కట్టారంటే 2% కూడా వాళ్ళ వల్ల కాల సరిగ్గా చూడండి. ఓవరాల్గా గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందంటారు? ఏమండి పరిపాలన ఓవరాల్గా ఎలా ఉందంటారు ఈ రెండు సంవత్సరాలు? ఓవరాల్గా పరిపాలన అయితే అద్భుతంగా ఉంది. రేపు ఉగాది కూడా డిఎస్సి ఇపోతున్నారు. పోయినసారి డిఎస్సి 16,000 చిల్లర డిఎస్సి మా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి గారు ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున. రేపు ఉగాది కూడా డిఎస్సి ఇపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. పరిపాలన ఎలా ఉందంటే ప్రజలు చెప్తారు. జిల్లాలో పోలవరం ఈరోజు పరుగులు పెడుతుంది. అమరావతి రాజధాని స్పీడప్ అవుతుంది. రోడ్లు జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్లు, భోగాపురం ఎయిర్పోర్ట్ తొందరగా రన్నింగ్ కాబోతుంది. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి. ఇలాంటి ఇక ఉన్నప్పుడు ప్రభుత్వం మీద నెగిటివ్ ఎక్కడ వస్తుంది? వీళ్ళు ప్రతిపక్షాలకు అవకాశం లేక ఏదో మాట్లాడాలని, ఈనాడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విషయాన్ని డైవర్ట్ చేయాలని ఏదో ఒకటి మాట్లాడుతుంటారు.